హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న కార్ వచ్చేసి మహేంద్ర యొక్క ఫ్యూచర్ ఎలక్ట్రికల్ ఆఫ్ రోడ్ కార్ విజన్ థార్ అని పిలుస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాస్లో చాలా వైరల్ అయితే అవుతుంది. ఈ ఎస్యూవీ నిజంగా లాంచ్ అవుతుందా, ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేసీ ఆటోమొబైల్ మహేంద్ర 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫీచర్స్ క్యాప్ ఈవెంట్లో విజన్ థార్ అనే ప్రస్తుతం కాన్సెప్ట్లో ఉన్న ఎస్యూవీని అయితే అక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అమ్మడానికి అందుబాటులో లేదు, కానీ ఈ కార్ అయితే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వర్షన్గా థార్ని లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ కార్ ఎలా ఉండబోతుందో, డిజైన్, లోపల మోడల్ అనే అయితే చూద్దాము. ఈ ఎస్యూవీ వచ్చేసి మహేంద్ర యొక్క ఇంగ్లో ఎలక్ట్రికల్ ప్లాట్ఫామ్పై రూపొందించారు అని చెప్తుంది కంపెనీ ప్రకారం. ఇందులో హై పవర్ AWD ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఈ థార్ లుక్స్ పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ స్టైల్ అయితే ఉంది. బాక్సీ బాడీ డిజైన్తో అయితే రావడం జరిగింది. స్క్వేర్ LED హెడ్ ల్యాంప్స్, మాసివ్ వీల్ ఆర్చెస్ అయితే ఉంటాయి. ఇందులో 5 డోర్ సెటప్ మరియు అగ్రెసివ్ ఆఫ్ రోడ్ స్టాండ్స్ అయితే కనిపిస్తుంది. ఎస్యూవీకి వచ్చేసి ఒక యూనిక్ ఐడెంటిటీ లాగైతే కనిపిస్తుంటుందని చెప్పాలి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 60 kW కంటే పెద్ద బ్యాటరీ ప్యాకప్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం. అండ్ దీంట్లో లాంగ్ రేంజ్ మరియు బ్యాటరీ ఆఫ్ రోడ్ కెపాబిలిటీతో లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, న్యూస్ ద్వారా అయితే వచ్చినవి. ఇంకా కంపెనీ అయితే ఎటువంటి అయితే రివీల్ చేయలేదు. అండ్ ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కాన్సెప్ట్ మోడల్లో దాదాపు 300 మీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ చూపించారు. అంటే ఇది రగ్డ్ రోడ్, హిల్స్ని, మౌంటైన్స్ని, ట్రక్స్ని మరియు ఆఫ్ రోడ్ అడ్వెంచర్ కోసం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. పవర్ఫుల్ ఎస్యూవీ లాగా కూడా మారే అవకాశం అయితే ఉంది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే లార్జ్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. దాంతోపాటు డాష్బోర్డ్ డిజైన్ కూడా అడ్వాన్స్ కంట్రోల్స్ అయితే చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ లాగా అయితే ఈ కార్ క్యాబిన్ కూడా డిజైన్ చేశారన్నారు. ఇంకా రివీల్ అయితే చేయలేదు ఇంటీరియర్లో. అండ్ ఇప్పుడు అందరూ వెయిట్ చేసే క్వశ్చన్ ఏంటంటే అది ఒకటి, లాంచ్ ఎప్పుడని. ప్రస్తుతం మహేంద్ర అఫీషియల్గా లాంచ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదన్నమాట. ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం అయితే మహేంద్ర థార్ భారత్ మార్కెట్లో 2026లో లాంచ్ అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరి చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేసీ ఆటోమొబైల్ మరిన్ని ఇలాంటి ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.